బస్తీలో ఉన్న సమస్యల గురించి చెప్పగలరా? మాకు బస్సులో ఉన్న సమస్య ఒక్కటే పెద్దది. ఇండ్లు బాగలేవు, రోడ్లు బాగలేవు, మోరీలు కూడా బాగా జామ్ అవుతా ఉన్నాయి, వాటర్ సరిగ్గా వస్తలేవు. కార్పొరేటర్ గారు మీకు ఏమైనా పనులు చేశారమ్మా? చేస్తా అంటారు కానీ చేయలేదు. ఇప్పుడైతే దీపిక అయితే ఉన్నది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కొత్త కౌన్సిలర్ అయితే అవుతున్నాయి మళ్ళీ. కానీ ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆమె వచ్చిన కాడ నుంచి ఇప్పటికే 10 సార్లు చెప్పుంటా. ఆ మోరీ చేపియమ్మ అంటే ఇంత మట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? 10,000 దాకా ఖర్చు అవుతాయి అమ్మ అన్నారు. భయంతో ఉంటున్నాం. ఒక అర్ధగంట సేపు మోరు నీళ్ళు వస్తాయి, నల్లు వస్తాయి. ఆమె వస్తే కదా, ఒకసారి వచ్చింది చూసింది వెళ్ళిపోయింది అంతే. భర్త చచ్చిపోయిన వాళ్ళకు 4,000 చేస్తున్నారు. ఏది లేదు. అయితే కట్టిస్తామని చాలా రోజుల నుంచి కూడా చెప్పారు. మా పాప మీద పడిపోయేది ఇల్లు. కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేట్ ఎలక్షన్స్. మీరు మళ్ళీ ఆమె వేరే వరకు ఇప్పుడే ఏం చేయలేదు, మళ్ళీ అప్పుడు చేస్తుందని నమ్మకం ఏముంది సార్? చెప్పండి మీరు ఒక మాట. కార్పొరేట్ ఇక్కడ వస్తుందా? ఇప్పటిదాకా రాలేదు సార్. ఎన్నికలు వచ్చినప్పుడు వస్తారు, ఆయా అంటారు, బాయ్ అంటారు. పైసలు అవసరం లేదు, పని చేయాలి అంతే చాలు. మాకు సచ్చదాకా గుర్తుపెట్టుకుంటారు. అది ఇది ఏ బస్ అమ్మా? ఇది చాపంగుర్తున్నాం. ఈ కార్పొరేటర్ పేరు దీపిక. ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి అమ్మా? రోడ్లు బాగాలేవు. ఇండ్లు బాగలేవు, రోడ్లు బాగలేవు, మోరీలు కూడా బాగా జామ్ అవుతా ఉన్నాయి, వాటర్ సరిగ్గా వస్తలేవు. అది మా సమస్య. అంటే ప్రస్తుత కార్పొరేటర్ గారు మీకు ఏమైనా పనులు చేశారమ్మా? చేస్తా అంటారు కానీ చేయలేదు. ఒకవేళ మీరు కార్పొరేటర్ గారు చెప్పదలుచుకుంటే ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడు? మా బాధలు చెప్పినాక ఇప్పుడు చేయకపోతే ఎవరైనా రానియండి కానీ మా ప్రాబ్లంలు మాత్రం తీరిస్తే చాలు. అది ఏంటి మీ ప్రధాన సమస్యలు? అదే చెప్పాను కదా, మోరీలు, డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తుంటాయి, డ్రింకింగ్ వాటర్ వస్తాయి కదా, అప్పుడు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి, తాగడానికి నీళ్ళు చక్కగా వస్తలేవు. అది కూడా 1 అవర్ కూడా వదులుతలేరు. దోమల బెడద కానీ ఏమన్నా ఉందండి, అది కుక్కల బెడద? ఉంది దోమలది ఉంది కానీ కాకపోతే అది కూడా చక్కగా లేదు. అక్కడ కూడా మంచిగా ఉంది. నా పేరు మంద ప్రకాష్. మేము సాంబమూర్తి నగర్లో ఉంటాము. ఇది 150 డివిజన్. ఇప్పుడైతే దీపిక అయితే ఉన్నది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కొత్త కౌన్సిలర్ అయితే అవుతున్నాయి మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్లు. ఇక ఆమె అంత పెద్దగా మాకైతే రెస్పాన్స్ అయితే లేదు. ఎందుకంటే మాకు సార్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్. ఈ బస్తీలో ఉన్న సమస్యల గురించి చెప్పగలుగుతారా? మాకు బస్సులో ఉన్న సమస్య ఒక్కటే పెద్దది. సార్కి చెప్పినాము. గతంలో ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఒకటి కట్టిస్తే అప్పుడు ఎప్పుడైనా ఎన్టీ రామారావు కట్టించిన ఇల్లు అనమాట. ఇది ఒక్కటే మాకు పెద్ద సమస్య. ఈ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడైతే కట్టిస్తే మాకు చాలా సౌలతులు ఉంటాయి. చాలా డ్యామేజ్ అయిన ఇల్లువి. అంటే ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు? ఇది దగ్గర 10 సంవత్సరాల నుంచి మేము ఉండే సమస్య. ఇంకా ఈ ఇళ్ళ సమస్య కాకుండా డ్రైనేజ్ సమస్య, నీళ్ళ సమస్య, దోమల సమస్య, కుక్కల సమస్య, పారిశుద్ధ సమస్య, ఇంకేమేమి ఉన్నాయి? ఇక మేము లోకల్ ఉన్నాం కాబట్టి మేము అన్నీ మేము కవర్ చేసేసుకుంటాం పని. అయితే ఏంటంటే ఏమన్నా మేము సార్ పేరు చెప్పగానే నిమిషాలనే అయిపోతుంది. శ్రీనివాస యాదవ్ పేరు చెప్పగానే అది మేము పలానా బస్సు నుంచి వచ్చినాం ఇట్లా మా శ్రీనివాస యాదవ్ మనుషులు అనగానే నిమిషాలమే డ్రైనేజ్ కానీ దోమలు కానీ ఆ కుక్కలు అయితే మా బస్సు అయితే కుక్కలు అయితే లేవు. చాలా మంచిగా ఉంది ఇప్పటి వాటికైతే. ప్రస్తుతంగా ఉన్న మీ కార్పొరేటర్ గారు ఏమైనా పనులు చేశారా? ఇక మా సార్ చేసిన పనులే ఆమె. ఇక అంటే ఒకవేళ మీరు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో రాబోయే కార్పొరేటర్లకు పోటీ చేసే అభ్యర్థులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు మీ సమస్యల గురించి? మా సమస్యల నుంచి ఒకటే, మా శ్రీనివాస యాదవ్కి ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం. మా బస్సు వాళ్ళందరూ కలిసి ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ అయితే అన్ని లేటెస్ట్ ఉంటాయి ఇల్లు మా ఇవి. నా పేరు పార్వతి. మీరు ఎక్కడ? ఇది సాంబమూర్తి నగర్. ఓకే, చెప్పండి. సాంబమూర్తి నగర్. కానీ ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆమె వచ్చిన కాడ నుంచి ఇప్పటికే 10 సార్లు చెప్పుంటా. ఆ మోరీ చేపియమ్మ అంటే ఇంత మటుకు లేదు. మీ కార్పొరేటర్ గారు ఇంకా ఇంకా మాకేముండయ్యా, కష్టాలు చేసుకుంటున్నాం, బతుకుతున్నాము,
అది ఇంకా మాకెవరు ఏమి ఇది చేసింది లేదు. ఆ. అంటే ప్రధాన సమస్యలు ఏంటి? మోరీ సమస్యనా, మీకు రోడ్డు సమస్యనా? రోడ్డు కూడా లేదు నాయన, ఎలుకలంతా తోడి చేసి అంతా ఇది చేస్తే ఏదో ఉండదు కత్త సిమెంట్ వేసుకుంటున్నాము, బాగు చేసుకొని పోయి ఉంటున్నాము. కాస్త ఇది చేపిమంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, 10,000 దాకా ఖర్చు అవుతాయి అమ్మ అన్నారు. 10,000 మేము ఎడకెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి ఆమెను ఎన్నోసార్లు అడిగాయి ఈ బస్తీకి వస్తే, కానీ ఏం చేయలేమా. ఒకవేళ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి అక్కడ త్వరలో, అయితే మీరు పోటీ చేసే అభ్యర్థులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నా మాకెవరు ఇది వరకు ఉన్నోళ్ళు ఎవరు చేయలేదయ్యా. మరి ఇప్పుడు ఏదన్నా వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచి చేస్తే ఇది అవుతామని చెప్తాం. అది ఇళ్ళ కాడికెళ్ళి మొత్తం కరెంటు మొత్తం ఇళ్ళల్లో భయంతో ఉంటున్నాం. వానకాలం వచ్చిందంటే చాలా మంటలు బాగా లేస్తున్నాయి. అయినా కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. చెప్పి ఆస్ట్ వచ్చింది. ఎవరు వచ్చినా కూడా చేస్తాం అంటున్నారు. నాకు కరెంటు తమ్మం తీస్తలేరు, అది చేస్తలేరు. ఇక ఇప్పుడు కరెంటు కూడా ఏం వస్తూనే లేదు, ఇప్పుడు లైట్ కూడా వస్తలేదు. చెప్పినాం, ఆమె కూడా ఏమంతా పట్టించుకోలేదు. తీస్తామమ్మా అన్నది మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఆ కరెంటు తోటి మాకు 2-3 ఇళ్ళకు చాలా భయం ఉంది. ఇక ఇక్కడ దాకా వస్తుంది మొత్తం కరెంటు. వర్షాకాలం మంటలు లేస్తున్నాయి, చాలా మంటలు లేస్తున్నాయి. అదే భయంతో అంటున్నాం కదా. ఎవ్వరు ఏమి ఇంతవరకు ఏం చేయలేదు, కానీ ఆ కరెంట్ అయితే తీస్తారు. తమ్మం తీసేయి, మనం ఈ సిమ్టి తమ్మం అన్న వేసేది అంటే వేస్తాం అని చెప్పుడే, కానీ అది అంతవరకు చెట్టు మేము అట్లే అదే భయంతో ఉన్నాం. ఆ చెట్లు కూడా తీయరు. వేరే సమస్య అంటే ఇల్లు వాడిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇల్లు పోయి సగం ఇల్లు వాడిపోయినాయి కదా, అలాగ చెత్తలు వాడిపోయినాయి. ఈ రోడ్లు చూడు ఎట్లున్నాయి. ఆ మోరు నీళ్ళు వచ్చి ఒక అర్ధగంట సేపు మోరు నీళ్ళే వస్తాయి, నల్లు వస్తాయి, మంచినీళ్ళు తర్వాత మంచినీళ్ళు వస్తాయి. అప్పటిదాకా నీళ్ళు పోతూనే ఉంటాయి. అవి ఆమె వస్తే కదా, ఒకసారి వచ్చింది చూసింది వెళ్ళిపోయింది, అంతే. పట్టించుకుంటే కదా. డబల్ బెడ్రూమ్ బస్సు లీడర్లే వాళ్ళకి చెప్తే వాళ్ళే చేపిస్తారు, కానీ వాళ్ళ మాట కూడా వింటలేరు సార్. దోమలు ఉన్నది, పింఛన్ కూడా లేదు. 4,000 పింఛన్ 4,000 పింఛన్ ఏం లేదు. 60,000 2,000 భర్త చచ్చిపోయిన వాళ్ళకు 4,000 చేస్తున్నారు, ఏది లేదు. అయితే కట్టిస్తామని చాలా రోజుల నుంచి కూడా చెప్పారు. మా పాప మీద పడిపోయేది ఇల్లు. ఒక 2 నిమిషాల్లో మా పాప ప్రాణం తీసుకొని వచ్చి బయటకు వచ్చాం కాబట్టి బచాయించకపోయినా. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాల నుంచి ఇంకా పడుతూనే ఉంది. అందరు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ చేసిన వాళ్ళు మాత్రం ఎవ్వరు లేదు సార్. మాది ఒక్కళ్ళనే కాదు, కొంతమంది కూడా చాలా పడిపోతున్నారు. మాదైతే మరీ ఘోరంగా పడిపోయింది. అసలు ఉండాలంటే కూడా భయం వేస్తుంది. నడుస్తుంటేనే పెచ్చర్ రాలిపోతుంది. అసలు మేము ఏవో మస్తు సార్లు చెప్పినాం సార్, చాలా మందికి చెప్పినాం. చాలా మా గోస అయింది, మా పిల్లలకు ముసలకు. అసలు ఈ ముసలైనా కాళ్ళ మీద కూడా పడిపోయింది. చచ్చిపోతాడు అనుకున్నాం, కానీ దేవుని అయితే ఏదో మా అదృష్టం బాగుండి అందరం బయటపడ్డాం. ఇంకా ఇప్పుడే ఏం చేయలేదు, మళ్ళీ అప్పుడు చేస్తుందని నమ్మకం ఏముంది సార్? చెప్పండి మీరు ఒక మాట. మా బస్సు లీడర్ మా అన్నయ్య చెప్పినాం ఎన్నోసార్లు, చెప్పి వచ్చినప్పుడల్లా తీసుకొచ్చి చూపించడము, మా సమస్యలు చెప్పియడము, చెప్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఒక్క మాట పట్టించుకునేది లేనేలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా మా అమ్మకేస్తారా మీరేస్తారంటే మా ఇల్లులో ఎట్లున్నాయి చూడండి సార్. కిరాయి కట్టుకోలేక బతకలేక, కిరాయి కట్టుకోవాలా, మేము తిండి తినాలా, మా పిల్లలకు స్కూల్ చదివించాలా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చెప్పండి, మీరే చెప్పండి. ఇట్లా ఉంది బస్సు సమస్య. రాజానా బస్తీ పేరు ఇది సామూర్తి నగర్ అన్న. ఈ ప్రాబ్లం ఏంటంటే సమస్య? ప్రాబ్లం ఏంటంటే అన్న, రోడ్లు సరిగా ఉండే అన్న. ఇప్పుడు ఈ రోడ్డు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఒకసారి వేసారు. ఇది భవల్లార్ వర్మ గారు వేశారు ఒకసారి. బీజేపీలో ఆయన ఉండే ఒకసారి 20 years కింద ఆయన వేసిన రోడ్. అంటే మళ్ళీ ఇప్పటికి ఎవరు ఎవరు వచ్చినా వస్తారు పోతారు, వేస్తా అంటారు, మళ్ళీ రారు. ఎమ్మెల్యే సార్ చెప్తే ఎమ్మెల్యే సార్ దాకా పోతారో తెరవరో. ఇప్పుడు ఇంతమంది ఇల్లు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు. ఈ ఉన్న ఇల్లు 30 గజాలు ఉన్నాయి. అన్నదమ్ములు 4-5 ఉంటారు. ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటారు? మళ్ళీ ఇల్లు ఇస్తా శాంక్షన్ చేస్తా అంటారు, చేయలేదు. రేషన్ కార్డు అప్లికేషన్ చేస్తే మొన్న రేషన్ కార్డు మాకు వచ్చింది. మాకు ఇచ్చిన వాళ్ళే దేవుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు మాకు దేవుడు, ఇచ్చినోడే దేవుడు. ఇవ్వనోడు మాకు సంబంధం లేదు. ఎవరు ఉండని, అది నువ్వు ఉండని నేను ఉండని, అన్నదమ్ములదంట ఒక్కొక్కడు అన్నం పెట్టిందే దేవుడు వాడు. ఇప్పుడు మాకు ఇల్లు అప్లై చేసినాం. ఇప్పుడు రేషన్ కార్డు సార్ కూడా ఇప్పుడు చూస్తే ఇట్లా మంచి ఎవరైనా చేయండి, మాకు చేసిన వాళ్ళే దేవుడు. ఇప్పటిదాకా రాలేదు సార్ మాకు. ఏ కాలం వచ్చినప్పుడు అలా ఎన్నికలు వచ్చినప్పుడు వస్తారు, ఆయ అంటారు, బాయ్ అంటారు, కథం అయిపోయి. అన్నీ ఉన్నాయి సార్. మనిషికి ప్రతి ఒక్క రోగం ఉన్నది, ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్నది. ఎవడు వచ్చేటోడు అడుగుతుండే, ఎవడని వస్తే కూడా ఎవడు అడుగుతాడు లేడు ఇక్కడ. కానీ నామకే వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు మీటింగ్లు వచ్చినప్పుడు మీటింగ్లు పెట్టాలా, వెళ్ళిపోవాలా. రండి సార్, నో ప్రాబ్లం. ఇగో సార్ ఎవరైనా రండి,
న్యాయంగా నీతిగా అందరికీ నిజాయితీగా చేస్తే చెప్తాం. ఎవరైనా ఉండండి, మీరు ఉండండి, నేను ఉండని, ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండండి, చేసిన వాళ్ళే మాకు దేవుడు. సార్ ఈసారి వచ్చినప్పుడు మీ సమస్యలు మేము 100% జెన్యూన్గా చెప్తాం సార్. ఎవరైతే సార్ ఇప్పుడు నాకు బాధ ఉన్నప్పుడు, నాకు మనసులో బాధ ఉన్నప్పుడు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఇప్పుడు 16 ఏళ్ళ నుంచి ఉన్నా, ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా మనకు రేవంత్ రెడ్డి సార్ మేము అప్లికేషన్ ఇప్పుడు నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు నుంచి పెట్టినా అంటే మళ్ళీ మొన్న వచ్చింది మాకు ఎవరు ఇచ్చిరో వాళ్ళే దేవుడు. ఎవరైనా ఉండేది మేము ఎందుకు దేవుడు ఎందుకు అంటున్నమాట. ఈ సిచ్యువేషన్ ఈ కాలంలో బతకాలంటే ఎవరైనా ఉండి నా సొంటలు నిరుపేదలు బతకాలంటే చాలా కష్టం. మంచిగా 2 మాటలు మంచిగా చెప్పి బతకాలంటే తక్కువ, కానీ ఈ కాలంలో బతకాలంటే చాలా కష్టం. పని చేసుకుంటేనే నలుగురు పని చేస్తేనే వెళ్తుంది. ఇప్పుడు నేను ఒక్కరిని పని చేసి నలుగురు తిన్నానంటే అవుతుంది చెప్పండి. ఇప్పుడు మా సొంటలకు ఒక్కళ్ళు పని చేసి నలుగురు చేయాలంటే చేయలేరు. ఇప్పుడు నేను కష్టపడి ఒక్కళ్ళు చేయమంటే చేయలేరు. ఇప్పుడు మా ఇంట్లో ప్రాబ్లం ఉన్నది, చిన్న మాట, మా పాపకో మా మిస్సెస్కో హెల్త్ ప్రాబ్లం వచ్చిన మాట. ఇప్పుడు నాకు వచ్చి కూడా 3-4 ఏళ్ళు అయింది. ఇప్పుడు నేను ఒక్కనే పని చేసుకుంటా, డైలీ వైజ్ పని చేసుకుంటా, కింద మీద పడి ఏదో నడిపిస్తున్నాను సంసారం. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గల్లీలో. బస్తీ దవాఖాన ఎట్లుందంటే ఎప్పుడు పోయినా డాక్టర్లనే ఉంటాడు, పేషెంట్ సరిగా ఉంటాడు, ఆయన లేకపోతే ఈయన ఉంటాడు, ఈయన లేకపోతే ఆయన ఉంటాడు. ఉంటారు అలా అవసరానికి వాళ్ళు ఉంటే అయిపోయిందా సార్. మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలా, అంతే కదా. మీరు కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్ళి బస్తీ దవాఖాన సార్ మేము ఎన్నిసార్లు అయినా వస్తేనే కదా సార్ చెప్పండి బాధలు. మనము వాళ్ళ ఇంటికి మనం పోయానికి మనకేం ఛాన్స్ ఉన్నది చెప్పండి. ఇప్పుడు మనకు బాధ ఉన్నది, మనం పొద్దున్న లేచి పనికి పోతేనే మనకు వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంటిగా ఉంటే నడుస్తుందా చెప్పండి, వెళ్ళే కదా. ఇప్పుడు మన పని చేస్తేనే మన కడుపు నిండేది, అంతే కదా సార్. మన పని చేయకుండా ఊకే కొంచెం ఉన్నాం అయిపోయింది అంటే అయిపోయిందా. మన కష్టం నమ్ముకోవాలా, కష్టం నమ్మకపోతే వేస్ట్. మనకు ఎవరు బెటర్ కదా. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి, నా కష్టం నేను నమ్ముకోవాలి. అందరి పని వాళ్ళు పని చేస్తే అయిపోతుంది. నువ్వు మంచిగా కూకుంటా పని అవుతానంటే వాళ్ళ పని కూడా అదే. మనం గెలిపించినాం దేనికోసము, వాళ్ళు పొద్దున రావాలా చేయాలా. నెలకు వస్తారన్నా, సంవత్సరంకి వస్తారా వచ్చి ఏంది మీ బాధ అని కనుక్కొని పోవాలి కదా. మేము ఇంత బాధపడుతున్నాం, ఫోటో కొట్టిండు, ఒకరికి వచ్చేది ఒకరికి రాదు. నా ఫోటో రాలే వానికి, వాని ఫోటో రావాలి. ఇప్పుడు నాకు ఒక్కరికి రేషన్ కార్డు వచ్చిందో తెలియదు, మళ్ళీ నాకు ఎవరికి వచ్చిందో తెలియదు. వచ్చిన వాడు అయితే సంతోషపడతాడు, రానివాడు ఎంత బాగుంటుంది. 4 రోజులు ఎంతమంది ఉన్నారు రాలే, అందరూ బస్సులు అడగాల, ఎవరికేం బాధ ఉన్నది ఎవరికి ఏం బాధ ఉన్నది అని చూడాలా. అదే కదా మనం కార్పొరేటర్ అనేది, ఎమ్మెల్యే అనేది, ఎంపీ అనేది ఎవరైనా ఉండని నిజాయితీ చేస్తేనే పని చేస్తాం. పుట్టిగా మనం గాలి మాటలు మాట్లాడి సార్ అయిపోయిందా అంటే కథం అయిపోయిందా. ఆడొస్తాడు, వాడేనో ఉంటాడు, నేను లీడర్ అంటాడు, ఈడొస్తాడు, లీడర్, అవన్నీ వేస్ట్ మాటలు. మంచి పబ్లిక్కి మంచిగా చేయాలి. పైసలు ఎందుకు, పైసలు అవసరం లేదు, పని చేయాలి అంతే చాలు. మాకు సచ్చదాకా గుర్తుపెట్టుకుంటారు. అది వాటర్లో వాసన వస్తుంది, కొంచెం ఒక 20 మినిట్స్ వాటర్ ఇచ్చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నాయి వాటర్. జర స్టార్టింగ్ పైప్లలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ పైప్లో ఏదంటే వాసన వస్తుంది. వాసన ఒక 20 మినిట్స్ ఇచ్చినామనుకో, 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నాయి నీళ్ళు. అదేంటంటే మనం కంటిన్యూ అదొక మెయిన్ వాల్ ఉండే, ఆ మెయిన్ వాల్ ఓపెన్ చేస్తుంటే మనం మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతుండే. ఆ మెయిన్ వాల్ బంద్ చేసిరు ఇప్పుడు అదేంటి ఇంతకుముందుకు అప్పుడు స్టార్టింగ్ ఒక 5 years కింద వచ్చి చేసిండు, అది రోజు వచ్చి ఇప్పుతుండేది. ఇప్పుడు ఇప్పుతలేరు ఎవరు. ఇప్పుతే ఏమవుతుండే, నల్లలు 6 గంటలకు వచ్చింది. ఇప్పుడు మన నల్ల వచ్చింది 1 hour వచ్చింది. వాళ్ళు ఇష్టం. ఒకసారి 2 గంటలు ఇస్తారు, ఒకసారి గంట సేపు ఇస్తారు, 2.5 గంటలు ఇస్తారు. వాళ్ళ ఇష్టం. ఒక సిస్టమేటిక్ పెట్టాలి, 1 hour వస్తుంది, 1.5 hour వస్తుంది, 2 hours వస్తుంది అంటే మనం కూడా చెప్పలేక ఉంటుంది కదా. ఇప్పుడు బస్సులో పొద్దున లేచి పొద్దున కంప్లైంట్ చేస్తే ఇక్కడ ఇల్లు చాలా మందికి లేదు సార్, తిరిగిపోయినా చెప్తున్నారు. ఉన్నాయి సార్. అవి చాలా పాతీలే కదా సార్, చిన్నరెడ్డి పీరియడ్లో కట్టే ఇల్లు ఇవి. ఇప్పుడు కట్టినే కాదు. ఇప్పుడు డీసెంట్గా కట్టి అలా ధర ఉన్న సంవత్సరంలో కట్టుకున్నారు. లేనైతే కంఫర్టబుల్ కట్టుకున్నారు. ఇప్పుడు అందరూ డిస్ప్లే చేసి కడితే అది మంచిగా ఉంటుంది. అది మళ్ళీ అందరూ ఒప్పుకోలే కదా, నేను ఒప్పుకున్నా కదా, నా ఒప్పుకున్నాను కాదు సార్. ఇప్పుడు నేను నా బాధ నేను చెప్పుకున్నా. అందరూ ఒపీనియన్ ఉండాలి, అందరూ ఒపీనియన్తో చేయాల్సిందే. ఇప్పుడు నేను ఒప్పుకుంటే అయిపోయింది కదా. నా ఫోటో అందరూ, నాతో పాటు అందరూ నలుగురితో నారాయణ, నా ఒక్కది నేను చూసుకోలేదు కదా. సమాజం మంచిగా మనం మంచిగా సమాజం మంచిగా. నా పేరు మందా సత్యనారాయణ మాదిగ. నేను సాంబమూర్తి నగర్ అధ్యక్షుడిని, బీజేపీ నగర కార్యదర్శిని. స్థానిక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు నేను నాతో అయినంత కాడికి పోరాటం చేస్తుంటా. అయితే ఇక్కడ వచ్చేసి ప్రధాన సమస్య ఇండ్లకు 1989ల నిర్మాణం 84లో నిర్మాణం జరిగిన ఇండ్లు. వసంత నాగేశ్వరరావు గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండే, మనకు ఇక్కడ శ్రీపతి రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు నిర్మించిన ఇండ్లు ఇవి. ఇప్పుడు ఇవన్నీ కాలం చెల్లినట్టుగా అన్ని పెచ్చలుడిపోతున్నాయి. చాలా మంది ఇళ్ళ పిల్లల మీద, పెద్దోళ్ళ మీద, ఇళ్ళ అందరి మీద పడుతున్నాయి. అయితే ఈ విషయం మీద మేము ప్రభుత్వం దృష్టికి చాలా సందర్భాలలో
అప్పుడు ప్రజాపాలన, రచ్చబండ, ఇప్పుడు నీకోసం మీకోసం ఇటువంటి కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలలో కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినాం. చాలా ఇండ్ల పిచ్చలు ఊడిపోయి ప్రాణాలతోనే సంకటమైంది. ఈ విషయము ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. 2014 అంబేద్కర్ జయంతి రోజు గౌరవ మంత్రి అప్పుడు కేటీఆర్ గారు మన బస్సుకి వచ్చిర్రు. అంబేద్కర్ జయంతి రోజు ఆయన అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ సాక్షిగా ఏం చెప్పిండంటే, ఒక నెల రోజులనే మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తా, మిమ్మల్ని అందరినీ ఒక 6 నెలలు నేను ఇస్తా అని చెప్పిండు. 2014 నుంచి ఇవాళ 2025 వాళ్ళ 10 ఏళ్ళ ప్రభుత్వం పోయింది, ఈయనది 2 ఏళ్ళన్నర ప్రభుత్వం కూడా పోయింది. కానీ ఈ పిచ్చలూడే విషయంలో ఏ ప్రభుత్వం ఇప్పుడు ఏ అధికారి కూడా కానీ స్పందిస్తలేడు. అక్కడ ఒకవేళ ఇండ్లు కూలి చచ్చిపోయినాకనే ప్రభుత్వాలకు కనువిప్పు కలుగుతా, దళితులు ఒక 25 గజాల ఇళ్ళనే నివాసం ఉండాలి. డబల్ బెడ్రూమ్ ఇస్తా అని ఆయన గొప్పలు చెప్తాడు, ఇందిరమ్మ ఇండ్లు అంటాడు, నేను ఈయన బాజప్తా ఇస్తా అంటాడు, ఈయన చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. కార్పొరేటర్కి ఏముంటుంది సార్, మోరీల సమస్య, లైట్ల సమస్య, ఆమె పరిధి ఎంత ఉంటుంది గంతనే ఉంటుంది. ఇంకోటి ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ఉండే కార్పొరేటర్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. 2 ప్రభుత్వాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఏముండేవి, ఒక విధంగా అనుకూలంగా ఏం లేదు, వ్యతిరేకంగానే ఉంటారు కదా వాళ్ళు. అయితే విషయం ఏంటంటే ఇది ప్రభుత్వం గమనించాలా, ఎమ్మెల్యే గారు గమనించాలా, అధికారులు గమనించాలా. రేపేమన్నా జరిగితే మాకేమేరక మా దృష్టికి రాలే అనే మాట లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ రైటింగ్లు ఇచ్చి ఉన్నాం. చాలా మందికి ఈ సమస్యలున్నాయి. బస్సులు ప్రతి ఇంట్లో జరిగే సమస్య అదే. పెచ్చలు ఎప్పుడు ఊరిపడతాయో లేకపోతే ఇల్లే ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని సమస్యలున్నాయి. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఈ విషయాన్ని ఆయన పరిశీలన చేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి నేను ఒక బస్సు తరఫు నుంచి బస్సు అధ్యక్షుడిగా ప్రార్థన చేస్తాను.